అన్ని నామముల కన్నా పైనామైన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు యాత్ర చేస్తున్న రోజుల్లో నిర్గమకాండం 16వ అధ్యాయంలో వారు మన్నాను భుజించినట్లుగా 40 సంవత్సరాలు యాత్ర చేస్తున్నప్పుడు వారు మన్నాను తీసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. వారు ఐగుప్తు నుండి బయలుదేరి సీనాయికి వచ్చే మధ్యలో 2 నెలల ప్రయాణం అయిన తర్వాత 16వ అధ్యాయంలో వారు మన్నా తిన్నారు. 17వ అధ్యాయంలో జీవజలం తాగారు. మన్నా తిన్న వారి జీవితంలో వారి వస్త్రాలు మాయలేదని, వారి చెప్పులు అరిగిపోలేదని, 40 సంవత్సరాల యాత్రలో వారు అలిసిపోలేదని పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. మన్నా అనగా జీవం కలిగిన దేవుని యొక్క వాక్యం. సాతాను కొండ మీద ప్రభు యేసుక్రీస్తుతో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో దాడి చేసినప్పుడు మన ప్రభుని యేసుక్రీస్తు కేవలం వాక్య ఖడ్గం ఎత్తి జీవవాక్యం చేత శత్రువును ఓడించడం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. వాక్యం ఎంత శక్తివంతమైంది అంటే అపవాది ఆగడాలన్నిటినీ మనం ఎదిరించడానికి, జయించడానికి దేవుడు మనకిచ్చిన పరిపూర్ణమైన శక్తివంతమైన ఆయుధం దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం విషయంలో మనం పఠించటం, పరిశీలించటం, పాటించటం, ప్రకటించటం అత్యంత కీలకమైంది. అలా దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతున్న మనతో ప్రభు ఈ పూట ఒక ప్రత్యేకమైన విషయం మాట్లాడబోతున్నాడు. బైబిల్ గ్రంథాన్ని దేవుడు అందించగా దాన్ని తిని భక్షించి భుజించినటువంటి అనుభవం యోహానుడికి ఉంది. శిష్యుడని యోహానుడికి మాత్రమే కాదు, దావీదు కూడా దేవుని యొక్క వాక్యాన్ని భక్షించిన వాడిగా, భుజించిన వాడిగా దేవుని యొక్క వాక్యంలో చూడొచ్చు. అయితే దేవుని గ్రంథాన్ని చదవటంలో, దేవుని గ్రంథాన్ని అనుభవించటంలో, దేవుని గ్రంథంతో యెహెజ్కేలుకు ఒక ప్రత్యేకమైన అనుభవం ఉండటం పరిశుద్ధ గ్రంథం మనకి పరిచయం చేస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటలు విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అనేను. నేను చూచుండగా గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. యెహెజ్కేలు జీవితంలో దేవుడు అనుగ్రహించే గ్రంథాన్ని భుజించే అనుభవాన్ని యెహెజ్కేలు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అనుదినం దేవుని యొక్క వాక్యాన్ని భుజించి లోకస్తుల వలె మనం మారిపోకుండా, లోక మాలిన్యం, ఇహలోక మాలిన్యం మన జీవితంలోకి ప్రవేశించకుండా మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన సమాజాన్ని పరివర్తన కలిగిన ఒక ఉన్నతమైనటువంటి జై జీవితం కలిగిన వారుగా కాపాడుకోవడానికి వాక్యం వజ్రాయుధం లాంటిది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని భుజించే అనుభవం అంటే మధ్యాహ్నం అయ్యేటప్పటికీ మనకి ఆకలేస్తుంది. ఏ కూర ఉన్నా సరే ఆహారం తీసుకుని ఆ పూట ఆకలి తీర్చుకుంటాం. రాత్రి అయితే మరలా ఆకలేస్తుంది. ఏ కూర ఉన్నా సరే మరలా భోజనం చేసి ఆకలి తీర్చుకుంటాం. అలా అనుదినం మనం చదివే గ్రంథం ఏదైనా, అక్కడున్న అంశం ఏదైనా వాక్యం చదువుతూ బలాన్ని, శక్తిని, జీవాన్ని, ప్రభావాన్ని మనం పొందాలి. యెహెజ్కేలు 2వ అధ్యాయంలో భుజిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని గ్రంథాన్ని భుజించే అనుభవం ఈరోజు ప్రతి క్రైస్తవుడికి తప్పనిసరిగా అవసరం. వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో ప్రభావం ఉంది, వాక్యంలో మహిమ ఉంది. 2 అంచులు కలిగిన ఖడ్గం చేత ప్రతి విధమైన పాపాన్ని జయించి అంతరింద్రియాల్లో దాగున్న రహస్య పాపాలను కూడా విడుదల, విమోచన కలిగించగలిగిన దేవుని మాట పరిశుద్ధ గ్రంథం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఇక యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, మరియు ఆయన నాతో ఎలాగో సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించి, నరపుత్రుడా, నేను చూచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. యెహెజ్కేలు అనుభవం భుజించటం మాత్రమే కాదు, వాక్యాన్ని ఆహారంగా తీసుకుంటూ అది మధురంగా అనుభవిస్తూ భక్షించే స్థాయికి వెళ్ళాడు అని 3వ అధ్యాయం ద్వారా మనం చూస్తున్నాం. వాక్యాన్ని భక్షించటం అంటే 3 రోజులు అన్నం తిన్న వాడికి, నీళ్లు తాగిన వాడికి ఒక మంచి భోజనం తన ముందు పెట్టి కడుపు నిండా తిను బాబు అంటే అతను ఎంత ఆతృతగా తన కడుపు నింపుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక్క మెతుకు లేకుండా అక్కడ పెట్టినవన్నీ మనసారా ఆకలి తీర తిన్నట్లుగా
దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నో దినాలైంది వాక్యం చదివి అన్నట్లుగా వాక్యం చదవాలి. దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుని స్వరం వాక్యంలో దాచబడి ఉంది, దేవుని ముఖ దర్శనం వాక్యంలో దాచబడి ఉంది అని చెప్పి భక్షించిన ఆహారం వలె దేవుని యొక్క వాక్యాన్ని భుజించే అనుభవం కావాలి. అప్పుడు నీ హృదయానికి, నీ జీవితానికి మాధుర్యం, తేనె లాంటి అనుభవాన్ని దేవుని యొక్క వాక్యం ఇస్తుంది. ప్రియులారా, ఈరోజు బైబిల్ని భుజించేవారుగా మాత్రమే కాక భక్షించే స్థాయికి రావాలని ప్రభునందు నేను మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. భక్షించడం అంటే ఒక తీవ్రమైన ఆకలితో, తీవ్రమైన తృష్ణతో, తీవ్రమైన దాహంతో దేవుని యొక్క వాక్యం చదవకపోతే నేను ఉండలేను, వాక్యం లేకపోతే నేను బ్రతకలేను, వాక్యం లేకపోతే నా వల్ల కాదు అన్నట్లుగా ఒక తీవ్రమైన వాంఛ, ఒక తీవ్రమైన కసి, ఒక తీవ్రమైన పట్టుదల కలిగి దేవుని యొక్క వాక్యంలో రోజుకి అనేక అధ్యాయాలు పారాయణం చేస్తూ, చదివిందే మరలా చదువుతూ, వాక్యాన్ని ఒడిసిపట్టుకుంటూ, కంఠస్థ చేస్తూ, జీవితానికి అప్లై చేసుకుంటూ వాక్యం ద్వారా శక్తిని, ప్రభావాన్ని పొందాలి. అందుకే ప్రభుని యేసుక్రీస్తు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలతో మాట్లాడుతూ, మీరు లేఖనం శక్తులను ఎరగక మీరు పొరబడుతున్నారు. లేఖనం దాని శక్తి, వాక్యానికి శక్తి ఉంది, వాక్యానికి ప్రభావం ఉంది. పాపాన్ని జయించడానికి, శ్రమల్ని భరించడానికి, అపవాదిని ఎదిరించడానికి వాక్యానికి మాత్రమే శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని భుజించే అనుభవం నుండి భక్షించే తీవ్రమైన వాంఛ కలిగి, తీవ్రమైన ఆకలి కలిగి, తీవ్రమైన తృష్ణతో దేవుని వాక్య పారాయణ చేసి మహాభిషేకం పొందాలని ప్రభునందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. భుజించే అనుభవం, భుజించే స్థాయి నుండి భక్షించే కృపకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తీసుకువచ్చును గాక. ఆమేన్.